హాయ్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ సీజన్ 8 21st డే మొత్తానికి థర్డ్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. కాకపోతే థర్డ్ ఎలిమినేషన్ మనం ముందుగానే చెప్పాం. కాకపోతే మిగతా ఛానల్స్ వాళ్ళు మొన్న జరిగిన టాస్క్కు సంబంధించి ఏదైతే ఎగ్స్ గుడ్లకు సంబంధించి కొట్టుకున్నారో, లాక్కున్నారో, పీక్కున్నారో దాని మీద ఆడియన్స్ యొక్క అభిప్రాయం చేంజ్ అయిపోయింది. ఎస్ఎంఎస్ల ద్వారా వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లోకి వెళ్ళారు. రకరకాలుగా వేరే ఛానల్స్ వాళ్ళు చెప్పారు. బట్ నేను ముందుగానే చెప్పాను, చేంజ్ అవుతున్నప్పటికీ కూడా సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నారు కాబట్టి అభయే బయటికి రాబోతున్నారు. ఇది బిగ్ బాస్ అండ్ స్టార్మా అండ్ బనిజాయ్ టీమ్ స్క్రిప్ట్ అని నాకు అర్థమవుతుంది. బట్ కొంచెం అభయ్ కూడా బయట ఉన్న తనకున్న ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ వల్ల కూడా మేబీ అయిండొచ్చు. ఎందుకంటే దిమాక్ ఉందా బిగ్ బాస్కి, తొక్క కూడా చేయను, నేను ఇంకా కూడా ఆడను, బిగ్ బాస్ అంటాము, ఇట్లా రకరకాలుగా తను కూడా అన్నాడు. మేబీ కావాలని వెళ్ళిపోవడానికి అన్నాడేమో. వెళ్ళిపోవడానికి నేను వచ్చేస్తాను అని చెప్పి ముందుగానే 3 weeks వరకు మాట్లాడుకొని ఇలా చేశాడేమో అని అనిపిస్తుంది. బేబక్క, శేఖర్ భాష, ఇప్పుడు థర్డ్ వన్ అభయ్. నెక్స్ట్ వీక్ ఎవరు యాక్చువల్గా అయితే అభయ్ సెల్ఫ్ నామినేషన్ వేయకుండా మేబీ తనకి బయట ప్రాజెక్ట్ వర్క్స్ ఏం లేకుండా ఉండేలా ఉంటే ఖచ్చితంగా అభయ్ ఫైనల్స్ వరకు వెళ్ళేవారు. నేను అనుకున్నాను నిఖిల్, అభయ్ మాత్రం నబీల్, అలాగే సీతు, ప్రేరణ, కొంతమంది 4-5 ఫైనల్స్ వరకు ఉంటారు, టాప్ 5 వరకు ఉంటారేమో అనుకున్నాను, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా నేను చెప్పే లెక్క. బట్ నాకైతే ఇదే అనిపించింది. మిగతా ఛానల్స్ కూడా మనం అభయ్ థర్డ్ వీక్లో ఎలిమినేట్ అవుతున్నారని లాస్ట్ వీక్ స్టార్టింగ్లోనే, లాస్ట్ మండే ట్యూస్డేనే నేను చెప్పడం జరిగింది. బట్ మిగతా ఛానల్స్లో చూస్తే రేటింగు ఎస్ఎంఎస్ అది మారిపోయింది. అభయ్ ఎవరు, పృథ్వీ కానీ విష్ణుప్రియ కానీ బాగా ఎక్కువగా ఇది చేశారు. సోనియా కూడా ఒక విధంగా ఇదయింది అని అనిపించింది. వాళ్ళు చెప్పడం కూడా న్యాయమే అనిపించింది. బట్ మనకున్న లీడ్స్ ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం అభయ్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాం. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో కూడా సెల్ఫ్ నామినేట్ చేసి బతికి బట్ట కట్టింది లేదు. అండ్ మోర్ ఓవర్ నిన్నటి రోజు చూసుకుంటే, అంటే 20th రోజు చూసుకుంటే కింగ్ నాగార్జున గారు ఎందుకో చాలా ఎమోషనల్గా సీరియస్ అయ్యారు. బిగ్ బాస్ అంటే యాక్చువల్గా బిగ్ బాస్ రూల్స్, బిగ్ బాస్ హౌస్ దాని ప్రకారం అయితే తన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకునే లోపలికి వెళ్తాం, అగ్రిమెంట్ చేసుకునే వెళ్తాం. లీజ్ డీడ్ ప్రకారం ఎట్లా అయితే ఉంటుందో ఆ డీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఎంట్రీ అవుతాం. దాని ప్రకారం ఆయన ఏ రూల్స్ పెడతాడో అవే ఫాలో అవ్వాలి, ఏ ఫుడ్ పెడతాడో అదే తినాలి. ఎక్కువగా మీరు మాట్లాడకూడదు, బిగ్ బాస్ని కించపరచకూడదు, అవమానపరచకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. తక్కువ ఇదేంటిది వీళ్ళు తగ్గు పెట్టేస్తున్నాడు మనకే అనిపిస్తుంటుంది. ఈవెన్ ప్రేక్షకులుగా మనకు కూడా ఇదేంటిది బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడరా, ఆల్ టీంలోనే నామినేట్ చేయండిరా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అదే గేమ్, అదే కాన్సెప్ట్. అంటే కొన్ని మరి బిగ్ బాస్ నామ్స్ ప్రకారము చెయ్యకూడదు, ఎవరి మీద చెయ్యి ఆపకూడదు, గుండెల మీద చెయ్యి పెట్టి ఆపనట్లా చేయకూడదు. బట్ దాని మీద ఎక్కడ కింగ్ నాగార్జున గారు ఈ వీకెండ్లో మాట్లాడకపోవడం అనేది బిగ్ బాస్ రూల్స్కి కాస్త విరుద్ధంగా అనిపించింది నా వరకు. అది కూడా చెప్పుండాల్సింది, చెప్పేసి ఉంటే బాగుండేది. అగ్రెసివ్నెస్ ఎలాంటి మాట్లాడారు, కంప్లీట్ టాపిక్ అంతా కూడా అభయ్ మీదకే వెళ్ళిపోయింది. అభయ్ సీరియస్ ఎట్లా అవడం, నేను ఇంక గేమ్ ఏం ఆడను, నా ఇష్టం అని అనడము, ఇది బిగ్ బాస్ అన్ని ఎట్లా ఫిట్టింగ్ పెట్టేస్తున్నాడు అని అనడం, ఇవన్నీ కూడా బిగ్ బాస్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకున్నారే తప్ప బిగ్ బాస్ ఇంటిలో ఉండే, బిగ్ బాస్ హౌస్లో ఉండే నామ్స్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో అది బిగ్ బాస్ సరిగ్గా పాయింట్అవుట్ చేసి కింగ్ నాగార్జున గారి ద్వారా చెప్పించుంటే ఈవెన్ నేను మొదటి నుంచి ఫాలో అవుతున్న ప్రేక్షకుడుగా, మొదటి నుంచి ఫాలో అవుతున్న మన ఛానల్ ప్రేక్షకులకు సంబంధించి నాకు కొంచెం ఈగో సాటిస్ఫై అయ్యి ఉండేది అనిపిస్తుంది. బట్ ఆ పాయింట్ ఎందుకో సరిగ్గా పాయింట్అవుట్ చేయకపోవడం నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఎనీహో అభయ్ మనం ఎలిమినేట్ అవుతాడన్నట్టు కూడా మనం చెప్పాము. దాని ప్రకారము సెల్ఫ్ నామినేషన్ కానీ కొన్ని రకాల థింగ్స్ వల్ల నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ తను అనే కొన్ని మాటలు కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించాయి.
ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు. కింగ్ నాగార్ని కూడా రెడ్ కార్డ్ చూపించి డోర్స్ ఓపెన్ చేసి రావాలని చెప్పారు. కాకపోతే ఒక రోజు ఎక్స్ట్రా ఉంచారు అంతే అభయ్కి, సింపుల్. మొత్తం మీద అభయ్ తనకున్న మొన్న రీసెంట్గా ఒక డైరెక్ట్ కూడా చేశారు కాబట్టి నెక్స్ట్ డైరెక్షన్ ప్రాజెక్ట్ ఒకటి కూడా ఉన్నట్టు అవకాశం ఉంది. ఎనీహౌ ఆల్ ది బెస్ట్ అభయ్ భయ్య. బిగ్ బాస్ కొన్ని ఈ తోసుకోవడం, లాక్కోవడము, జుట్టు పట్టుకోవడము ఇవి అలాంటివి కొద్దిగా మీరు అవాయిడ్ చేస్తే బాగుంటుంది మా ప్రేక్షకులుగా మా అభిప్రాయం. చూద్దాం ఈ వీక్లో ఎటువంటి టాస్కులు, ఎటువంటి టచ్ చేసుకోకుండా తోసుకోకుండా టాస్కులు ఇస్తారో, మంచి మెదడుకు మేతగా ఉండే టాస్క్ ఇస్తారో చూద్దాం. అంతవరకు మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అభయ్ ఎలిమినేట్ అవుతారని చెప్పేది అయ్యింది. ఇట్లా మీరు మాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా మీ ముందుకి మంచి కాన్సెప్ట్తో, మంచి ఎలివేషన్స్తో, బిగ్ బాస్లో ఉండే వాస్తవాలతో మీ ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తాం. అంతవరకు